మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కళాభావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు, ఆ రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు. ఇది ఏ దేశము అనంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యము ఒక చరిత్ర. ఏ ప్రాంతంలో ఏ దేశంలో జరిగిందంటే అది బబులోను దేశంలో జరిగినటువంటి ఒక చరిత్ర. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్ర. నేటి కాలంలో ఉన్నటువంటి ఇరాక్ దేశం, ఈ బైబిల్ చరిత్ర కాలములో ఆ యొక్క దేశం ఏ దేశం అంటే బబులోను దేశం. ఈ బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు పేరు ఏంటంటే నెబుకద్నెజరు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. అయితే ఈ నెబుకద్నెజరు మహారాజు తన యొక్క ఏలుబడి బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 2వ సంవత్సరంలో కలలు కన్నాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ రాజు కలలు కన్నాడు గాని తెల్లవారు లేచేసరికి కల మర్చిపోయాడు. కల మర్చిపోయినప్పుడు తను కన్న కలను దాని భావమును తెలుసుకోవాలని ఆ రాజు ఎంతో ఆసక్తి, ఎంతో ఆరాటం కలిగి ఉన్నాడు. అయితే ఆ దేశంలోనే రాజు ఆ ఆస్థానములో కొంతమంది జ్ఞానులను, గారడీ విద్య కలిగినటువంటి వారిని, జ్యోతిష్కులను, మాంత్రికులను, వీళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడంటే, నేను ఒక కల కన్నాను, మీరు కలను దాని భావం తెలియచేయాలి అని తన రాజ్యంలో, తన సంస్థానంలో ఉన్నటువంటి వారికి ప్రకటన చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ కల్దీయులు అనగా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు, ఆ రాజు పిలిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, రాజా మీరు కన్న కల ఏంటో మాకు చెబితే మేము దాని భావాన్ని వివరిస్తామని చెప్పారు. అయితే రాజు అన్నాడు, నేను కలను మర్చిపోయాను, కాబట్టి మీరు నేను కన్న కళ ఏ కలో మీరు చెప్పాలి, అలాగే దాని భావాన్ని కూడా చెప్పాలి అని ఆ యొక్క రాజుగారు చెప్పారు. అసలు వాళ్ళకి మింగుడు పడని విషయం అన్నమాట. ఏంటి, రాజుగారు కన్నా కళ చెబితే ఆ కళ యొక్క భావాన్ని మేము చెప్పగలుగుతాం. రాజుగారు కన్నా కళ చెప్పడం మానేసి అసలు ఏ కళ కన్నారో ఆ కళ ఎలాంటిదో రాజుగారు చెప్పకుండా రాజుగారు కన్నా కళను చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలంటే ఎవరు చెప్పగలరు అని అంటూ చెబుతా ఉంటే రాజుగారు అంటారు, నేను కన్నా కళను అలాగే కళ యొక్క భావాన్ని చెప్పకపోతే మీ ఇళ్ళు పెంటకుప్పలుగా చేయబడతాయి, మీరు తుత్తునీలుగా, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేయబడతారు, మీ ఇళ్ళన్నీ కూడా పెంటకుప్పలైపోతాయి అని రాజు హెచ్చరించాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వీరికి ఎలా ఉందంటే మింగుడు పడని విషయం. ఎందుకంటే రాజుగారు కల కన్నారు, ఆయన కన్నా కల ఏ కల కన్నాడో అది చెప్పకుండా కలను దాని భావాన్ని చెప్పమని ఆ రాజుగారు ఆయన జ్ఞానులను అడగటం వీళ్ళకి ఎలా ఉందంటే మింగుడు పడని విషయంగా ఉందన్నమాట. అంటూ వాళ్ళు అంటారు, రాజా మీరు కలను చెప్పండి, మేము దాని యొక్క భావాన్ని వివరిస్తామంటే మరలా రాజు అంటాడు, నేను కళ మరచితిని అని మీకు చెప్పాను కదా, మీరు కళ మరిచిపోయానని నేను చెప్పినా కానీ మీరు కాలహరణం చేయడానికి మీరు మరలా కాలహరణం చేయొద్దు. నేను కళ మరిచిపోయానని ముందే మీకు తెలియజేశాను, మీరు కళను దాని భావాన్ని తెలియచేయాలి. అలా తెలియజేసినప్పుడు మీరు క్షేమంగా ఉంటారు, లేకపోతే
మీరు తుత్తునీలుగా చేయబడతారో, మీ ఇళ్ళన్నీ కూడా పెంటకుప్పలుగా చేయబడతాయని రాజు మరలా సెలవిచ్చాడు. తర్వాత అంటాడు, ఎవరైతే కలను దాని భావాన్ని వివరిస్తారో వారికి దానములు, బహుమానములు, అలాగే నా సన్నిధిలో మంచి విలువైన సత్కారాలు ఉంటాయి. నా సన్నిధిలో అతను ఉన్నతమైన స్థానంలో ఉంటాడని ఆ రాజుగారు వారితో చెప్తున్నాడు. అయితే అసలు కళ ఏ కళ కన్నాడో రాజుగారు చెబితేనే కదా దాని భావాన్ని చెప్పేది. ఇప్పుడు మీలో ఎవరినైనా నేను ఒక కళ కన్నానండి, ఆ ఏ కళ కన్నానో చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు కదా. ఇది ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మింగుడు పడిన విషయం అయిపోయిందన్నమాట. చాలా కఠినమైనటువంటి పని అయిపోయింది. రాజుగారు కన్న కళ మర్చిపోయి ఆ కళను చెప్పమంటున్నారు, దాని భావాన్ని చెప్పమంటున్నారు. చెప్పకపోతే ఆ జ్ఞానులు కానీ, ఆ గారడి విద్య కలిగినటువంటి వారు కానీ, అలాగే మాంత్రికులు కానీ, జ్యోతిష్కులు కానీ వాళ్ళందరినీ కూడా హతం చేయమంటున్నాడు. అయితే ఆజ్ఞ జారీ చేశాడు. వీళ్ళు అంటున్నారు, రాజా మేమే కాదు, ఏ చక్రవర్తి కానీ, చక్రవర్తి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులు కానీ ప్రపంచ దేశాల్లో మరి ఎవరు చెప్పలేరు. మీరు కన్న కళ ఏంటో మీరు చెప్పకుండా మీరు ఏ కళ కన్నారో చెప్పాలంటే ఎవరు చెప్పలేరు అని అంటే రాజుగారికి ఇంకా కోపం వచ్చింది. రాజుగారి మాట విని అది పాటించడం తప్ప రాజుగారికి ఎదురు తిరిగితే అతనికి శిక్ష విధించబడుతుంది. అయితే ఆజ్ఞ జారీ చేసేసాడు. ఏమని? మిమ్మల్ని అనవసరంగా నేను పోషిస్తున్నాను, మీకు ఎంతో విలువైనటువంటి ఆహారం ఇచ్చి ఈ రాజ్యంలో సంస్థానంలో మిమ్మల్ని పోషిస్తున్నాను కనుక వీళ్ళందరూ కూడా హతమార్చబడాలని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ సంస్థానంలో ఉన్నటువంటి బబులోను దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ముఖ్యంగా జ్ఞానులం అనుకున్నటువంటి వారందరిని కూడా చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో ఈ విషయం ఎవరికి తెలిసిందంటే దానియేలు అని ఒక ప్రవక్తకి తెలిసిందనమాట. దానియేలుతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు అతని స్నేహితులు. వారికి ఈ విషయం తెలిసింది. ఏంటి అంటే జ్ఞానులను హతము చేయమని రాజు ఆజ్ఞాపించాడు. ఎందుకని అంటే ఇదిగో ఈ విధముగా రాజుగారి కళ, ఆ కళను దాని భావాన్ని చెప్పాలని, చెప్పకపోతే వాళ్ళందరూ తుత్తునీలుగా చేయబడతారు, చెప్పిన వానికి ఇలా జరుగుతుందని వివరించారు. దానియేలు ఆ ఆర్యోకు అనేటటువంటి రాజదేహ సంరక్షక అధిపతి అయినటువంటి ఆర్యోకుని బ్రతిమాలి ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళమని అన్నప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు దానియేలుని. రాజుగారు కొంత సమయం ఇవ్వండి, ఒక శిక్ష కొంతకాలం ఆపండి, కొంత సమయం ఇవ్వండి మాకు. ఏంటంటే కొన్ని దినాలు మీకు మీ కళను అలాగే మీ కళ యొక్క భావాన్ని నేను చెప్తాను అని దానియేలు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని తన స్నేహితుల దగ్గరికి వచ్చి ఒక హెచ్చరిక చేశాడంట. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు మనము ఖచ్చితంగా రాజుగారు కన్న కళను అలాగే కళ యొక్క భావాన్ని మనం చెప్పాలి. కాబట్టి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలని ఆ దానియేలు తన స్నేహితులు ఈ యొక్క నలుగురు కలిసి ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు పరలోకం ఉన్నటువంటి దేవుడు దానియేలుకి ఆ కళను దాని యొక్క భావాన్ని తెలియజేసినప్పుడు ఈ యొక్క దానియేలుకి ఆ యొక్క కళను దాని భావాన్ని తెలుసుకున్న తర్వాత, తెలియజేయబడిన తర్వాత దానియేలు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని అంటే, ఆకాశమందు ఉన్నటువంటి మా దేవా, ఇదిగో నీవు సమయములను కాలములను మార్చువాడవై ఉండి వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును రాజులను త్రోసివేయుచు అధికారం ఇచ్చి అనుగ్రహించువాడవు. రాజులను త్రోసివేయుచు అధికారం అనుగ్రహించి నీ చిత్తమైనటువంటి వారికి అధికారం ఇచ్చే అనుగ్రహించువాడవు. మర్మములు అగాధ స్థలములో ఉన్నటువంటి రహస్యములు అవి బయలుపరచువాడవు. వెలుగు యొక్క నివాస స్థలము నీకు తెలియను అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ, దేవా నాకు ఈ యొక్క కళ యొక్క భావాన్ని నాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలని చెబుతూ దేవుని స్తుతిస్తూ ఏం చేశాడంటే రాజదేహ సంరక్షక అధిపతి అయినటువంటి ఆర్యోకు దగ్గరికి వెళ్ళి మరలా విన్నవించుకున్నాడు. నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ కళను దాని భావాన్ని నేను మీకు తెలియజేస్తాను. అయితే వెళ్ళాడు. ఈ దానియేలు చేసిన పని ఏంటంటే ఒక మంచి పని చేశాడు. దానియేలు ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను హతము చేయాలని రాజుగారు ఆజ్ఞాపించారు. కానీ దానియేలు చెప్పిన మాటకే
జ్ఞానులను హతము చేయటం, ఆ యొక్క ఆజ్ఞ ఆగిపోయింది, ఆ యొక్క చట్టం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. దానియేలు జ్ఞానులు నశించుట దానియేలుకి ఇష్టం లేదు. అంటే ఒక దానియేలు ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా హతులైపోకుండా, రాజు యొక్క ఆగ్రహానికి హతులైపోకుండా ఏం చేశాడంటే దానియేలు ఎంతో వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి వ్యక్తి ఉంటేనండి, ఆ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తి ఉంటే అలాంటి కొన్ని వందల మంది మీదకి శిక్ష రాకుండా, కొన్ని వేల మంది మీదకి శిక్ష రాకుండా, కొన్ని లక్షల మంది మీదకి శిక్ష రాకుండా ఆపగలిగినటువంటి వాడు ఎవరంటే దానియేలు. దానియేలు రాజుగారిని అర్థించుకోవడం వలన ఆ శిక్ష కొంతకాలం నిలిచిపోయింది. ఇప్పుడు వారి పక్షాన దానియేలు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, రాజుగారు ఆల్రెడీ వారి సంస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క అధిపతులు, ఆ జ్ఞానులు, ఈ గారిడి విద్య, అలాగే మాంత్రికులు, అలాగే జ్యోతిష్కులు, వీరి సమక్షంలో అడిగాడు, కానీ రాజుగారికి సరైనటువంటి జవాబు దొరకలేదు. రాజుగారికి కూడా నమ్మకం కలగలేదు వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేశారు. అయితే దానియేలుని అంటున్నాడు, నీవు ఆ కళను దాని భావాన్ని నువ్వు చెప్పగలవా అని అడుగుతుంటే అప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా, మీరు కన్న కళను దాని భావమును చెప్పగలిగినటువంటి వాడిని నేను కాదు, కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు మీరు కన్న కళను దాని యొక్క భావమును చెప్పగలిగినటువంటి దేవుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు బయలుపరుచుట ద్వారా ఆ కళను దాని యొక్క భావాన్ని నేను మీకు చెప్తున్నాను చూడండి అని కళ చెప్పడం ప్రారంభించాడు. రాజా, భవిష్యత్తు కాలంలో మీరు ఏం జరగబోతుందనే ఒక విచారంతో మీరు మీ పడక మీద మీరు పడుకుని ఉన్నప్పుడు మీరు చింతిస్తున్నారు, మీ తర్వాత ఏం జరగబోతుందో, భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందో అని మీరు చింతించినప్పుడు మీకు ఒక కళ వచ్చింది. అదేంటంటే మీరు కన్న కళలో ఒక ప్రతిమ, ఒక విగ్రహం కనపడింది మీకు. ఆ ప్రతిమ మీకు కళలో కనపడింది. ఆ ప్రతిమ ఎలాగుంది? ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ, ఆశ్చర్యకరమైన ఒక ప్రతిమ. అది మీకు నిలవబడ్డం మీరు చూశారు. అయితే ఆ ప్రతిమ ఎలా ఉందంటే శిరస్సు భాగమేమో బంగారంతో చేయబడి ఉంది, అలాగే భుజము దగ్గర నుంచి ఈ యొక్క ఉదరము వరకు వెండితో చేయబడింది, అలాగే ఉదరము దగ్గర నుంచి తొడకాలు వరకు అది ఇత్తడితో చేయబడింది, అలాగే ఆ మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఇనుముతో చేయబడింది. పాదములో ఒక పాదమేమో ఇనుము, మరొక పాదమేమో మట్టితో చేయబడింది. ఈ యొక్క ప్రతిమను అనగా ఈ యొక్క విగ్రహాన్ని మీరు చూశారు. ఇది మీరు కన్న కళ, ఆ యొక్క కళను మీరు కన్నారు, ఇది మీరు కన్న కళ అని చెబుతూ దాని యొక్క భావాన్ని నేను వివరిస్తున్నాను చూడండి. రాజా, మీరు భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందని ఒక విచారంతో మనోవ్యాకులత కలిగి మీరు ఆ పడక మీద మీరు పడుకున్నప్పుడు దేవుడు మీకు భవిష్యత్తు కాలంలో రాబోయే దినాల్లో, అంతిమ దినాల్లో, రాకడ దినాల్లో జరగబోయే సంగతులు ఆ దేవాతి దేవుడే మీకు కళ రూపంలో చూపించాడు. ఏంటంటే ఒక ప్రతిమను మీరు చూశారు కదా, ఆ ప్రతిమ ఎలాగుంది? శిరస్సు ఏమో మేలిమి బంగారం, భుజముల దగ్గర నుంచి ఉదరము వరకేమో వెండి, అలాగే ఉదరము దగ్గర నుంచి తొడకాలు వరకేమో ఇత్తడి, అలాగే మోకాళ్ళేమో ఇనుము, ఆ ఒక పాదమేమో ఇనుము, మరొక పాదమేమో ఆ మట్టితో చేయబడింది. ఇది మీరు చూశారు కదా. శిరస్సు ఏమిటంటే రాజా, ఆ శిరస్సు తమరే, అంటే బంగారం. కాబట్టి మీ రాజ్యము బంగారంతో పోల్చబడింది. బబులోను సామ్రాజ్యము బంగారంతో పోల్చబడింది. ఈ బంగారంతో పోల్చబడిన తర్వాత మీ రాజ్యము తదనంతరం, అంటే బబులోను సామ్రాజ్యం చాలా గొప్పది. బంగారంతో ఎందుకు పోల్చాడంటే ప్రపంచంలో ఒక విలువైన సామ్రాజ్యంగా వెలిగింది బబులోను సామ్రాజ్యం. అయితే ఆ నెబుకద్నెజరు మహారాజు కూడా మహాచక్రవర్తి, చాలా గొప్ప చక్రవర్తి. అయితే మీరు చనిపోయిన తర్వాత, మీ కాలం అయిపోయిన తర్వాత మీకంటే చిన్న రాజ్యం ఒకటి వస్తుంది. మీకంటే చిన్న రాజ్యం అంటే భుజము దగ్గర నుంచి ఎక్కడి వరకు? భుజము దగ్గర నుంచి ఉదరము వరకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమ వివిధ లోహాలతో చేయబడింది. బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, అలాగే ఒక పాదమేమో మట్టి. ఈ లోహాలతో చేయబడింది అన్నమాట ఆ యొక్క ప్రతిమ. అలాగే రెండవది ఏంటంటే, రెండవ లోహం ఏంటంటే వెండి. ఈ వెండి ఇదొక సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అంటే బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత
నెబుకద్నెజరు మహారాజు యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు జయించబోతున్నారంటే మాదీయ పారసీక సామ్రాజ్యం జయించబోతుంది. మాదీయ పారసీక సామ్రాజ్యం ఇది బబులోను సామ్రాజ్యం అంత శక్తివంతమైన రాజ్యం అయితే కాదు, కానీ ఈ యొక్క మాదీయ పారసీక రాజ్యం వచ్చేసరికి ఈ బబులోను సామ్రాజ్యం కొంత ఏమైపోతుందంటే కొంత బలహీనమైపోతూ ఉంది. ఈ బలహీనమైపోయినటువంటి సమయంలో ఈ రాజ్యము మాదీయ పారసీక రాజ్యం వచ్చి బబులోను యొక్క సామ్రాజ్యం మీద దండెత్తినప్పుడు ఈ రాజ్యం ఓడిపోతుంది. దీనికంటే కొంత బలహీనమైన రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం అధికారంలోకి వస్తుంది. అయితే దాని తర్వాత ఉదరము నుంచి తొడకాళ్ళు వరకు ఇత్తడితో చేయబడినటువంటి లోహం, ఇది ఎవరితో పోల్చబడిందంటే ఇది ప్రపంచం అంతటిని ఏలినటువంటి గ్రీకు సామ్రాజ్యంతో పోల్చబడింది. మనందరికీ తెలుసు గ్రీకు సామ్రాజ్యం ఏంటి అంటే, చదువుకున్న పిల్లలకు తెలుసు, అలాగే కొంత జనరల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ తెలుసు ఏంటంటే గ్రీకు సామ్రాజ్యం గురించి. గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరో అంటే ది గ్రేట్ అలెగ్జాండర్ మహాచక్రవర్తి. ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యం మాదీయ పారసీక అనే రాజ్యాన్ని జయించింది. ఇది ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. అలెగ్జాండర్ చక్రవర్తి ఇండియాను కూడా ఏం చేశాడు? జయించాడు. అయితే ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యం ఈ ఎత్తడి అయిపోయిన తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి ఏముంది చెప్పండి? ఇనుముతో పోల్చబడింది. ఈ మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఇనుముతో పోల్చబడినటువంటి లోహం అన్నమాట. ఈ మోకాళ్ళ దగ్గర నుంచి ఇనుముతో పోల్చబడిన ఈ లోహం దేనితో పోల్చబడిందంటే అది రోమా సామ్రాజ్యం గురించి పోల్చబడింది. ఈ యొక్క రోమా సామ్రాజ్యము ఆ కాలంలో కూడా గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఇది కూడా అధికారంలోకి వచ్చింది. అయితే ఈ యొక్క అలెగ్జాండర్ చక్రవర్తి ప్రభుత్వం కూడా ఏమైపోయిందంటే ఇది కూడా కూలిపోయింది. ఇది కూలిపోయిన తర్వాత దీని తర్వాత మరొక సామ్రాజ్యం లేచింది, అదే రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం లేచిన తర్వాత ఇది కొంతకాలం పరిపాలన చేసింది. ఇది కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత ఆ యొక్క ఒక పాదం ఇనుము, ఒక పాదం మట్టి కదా. ఈ యొక్క రోమా సామ్రాజ్యంలో కూడా విభేదాలు ఉండటం వలన, అంటే వారిలో వారికి పొసగకపోవటం వలన కొన్ని సామ్రాజ్యంలో సామ్రాజ్యం ఎంత బలమైందైనా, ఆ యొక్క రాజ్యం ఎంత శక్తివంతమైందైనా అందులో ఉన్నటువంటి మనుషులకు, అందులో ఉన్న అధికారులకు కొంత పొసగదు కదా, కొంత అండర్స్టాండింగ్ ఉండదు కదా, వారిలో వారికి విభేదాలు ఉంటాయి కదా. ఆ విభేదాల వలన ఏమైందంటే అది కూడా కొంత కూలిపోతుంది. అయితే ఈ రాజుగారు నెబుకద్నెజరు మహారాజు చూసినటువంటి యొక్క ఈ ప్రతిమ ఉందే, ఈ ప్రతిమ అలా నిలబడి ఉండగా చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఒక రాయి ఈ యొక్క ప్రతిమ యొక్క పాదాల మీద పడింది. ఈ ప్రతిమ యొక్క పాదాల మీద పడినప్పుడు ఆ ఇనుమును, ఆ పాదములను, ఆ యొక్క ప్రతిమను అంతా కూడా తుత్తునీయలుగా చేసేసింది. అంటే ఎన్ని లోహాలు ఉన్నాయి, ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి? ఒకటి రోమా సామ్రాజ్యము, రెండోది గ్రీకు సామ్రాజ్యము, మూడోది మాదీయ పారసీక సామ్రాజ్యము, నాలుగోది బబులోను సామ్రాజ్యము. ఈ అన్ని సామ్రాజ్యాలతో ఆ పోలికగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమను ఈ యొక్క చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క రాయి ఏం చేసిందంటే తుత్తునీలుగా చేయబడింది. ఈ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క రాయి వల్ల ప్రతిమ తుత్తునీలుగా చేయబడింది. ఈ యొక్క రాజు ఈ రాజుకి ఈ దానియేలు ప్రవక్త ఈ యొక్క కళను, దాని యొక్క భావాన్ని వివరించి చెబుతూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే రాజుగారు చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా వింటున్నారు, చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. ఆ దానియేలు చక్కగా కళ చెప్తున్నాడు, కళ యొక్క భావాన్ని వివరిస్తున్నాడని చాలా జాగ్రత్తగా వింటున్నాడు. ఈ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క రాయి ఈ అన్ని సామ్రాజ్యాలను ఏం చేసిందంటే తుత్తునీయులుగా చేసింది. అంటే ఈ యొక్క ప్రతిమ ఏమైందంటే ఒక చెత్త కుప్పగా అయిపోయిందనమాట. ఇన్ని సామ్రాజ్యాలు ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా కూలిపోయాయి. ఈ యొక్క రాయి ఏంటంటే, ఈ యొక్క రాయి ఇది ఒక మహాబ్రహ్మాండమైనటువంటి గొప్ప పర్వతం అయిపోయి, అంటే ఈ అన్ని రాజ్యాల మీద ఇది అధికారం పొందుకొని ఈ అన్ని రాజ్యాలను ఓడించింది. చేతి సహాయం లేనటువంటి ఒక రాయి వచ్చి ఈ అన్ని సామ్రాజ్యాలకి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ప్రతిమను ఏం చేసిందంటే తుత్తునీయులుగా చేసి పెంట కుప్పగా, అంటే చెత్త కుప్ప వలె అయిపోయింది. ఈ యొక్క రాయి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పర్వతం అయిపోయి అది నాశనము కాని, అంటే శాశ్వత కాలం ఉండేటటువంటి ఒక సామ్రాజ్యంగా ఈ సామ్రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఒక సామ్రాజ్యం ఉంది, బబులోను సామ్రాజ్యం, ఇది కొంతకాలం. మరొక సామ్రాజ్యం ఉంది, మాదీయ పారసీక సామ్రాజ్యం, ఇది కొంతకాలం పరిపాలన చేసింది. మరొక సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం,
అది కొంతకాలం పరిపాలన చేసింది. దాని తర్వాత మరొక సామ్రాజ్యం ఉంది, అది రోమా సామ్రాజ్యం. ఈ అన్ని సామ్రాజ్యాలు అంటే ప్రపంచ దేశాలని పరిపాలన చేసినటువంటి ఈ అన్ని సామ్రాజ్యాల్ని ఒక చేతి సహాయం లేనటువంటి ఒక రాయి వచ్చి ఏం చేసిందంటే వాటిని తుత్తునీయులుగా చేసింది. ఇక్కడ సామ్రాజ్యాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు. ఈ సామ్రాజ్యాలు వీళ్ళందరూ కూడా ఈ దేశాల్ని జయించారు. ఈ చేతి సహాయం లేకుండా ఉన్నటువంటి ఒక రాయి ఉందో చూసారా, ఈ రాయి ఏం చేసిందంటే వాటన్నిటిని తుత్తునీయులుగా చేసి ఈ యొక్క రాజ్యం ఏమైందంటే సర్వభూతలమంతా కూడా కప్పబడి ఉంది. చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క రాజ్యము భూతలమంతా కప్పబడి ఉంది, అంటే ప్రపంచమంతా కూడా కప్పబడి ఉంది. చేతి సహాయం లేకుండా ఉన్నటువంటి ఒక రాయి ఈ అన్ని సామ్రాజ్యాలను జయించి వాటిని తుత్తునీలుగా చేసి సర్వభూతలమంతా కప్పింది, ప్రపంచమంతా కప్పింది. ఈ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ రాయి ఎవరు అని అంటే బైబిల్లో రాయబడినటువంటి మాట, సియోనులో పునాదిని వేసినటువంటి వాడు నేనే, సియోనులో రాతిని వేసినటువంటి వాడిని నేనే, పునాది వేసినటువంటి వాడిని నేనే అని సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాయి ఎవరంటే చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి. చేతి సహాయం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా మానవ ప్రమేయము లేకుండా అని దాని అర్థం. ఏ ప్రమేయం చెప్పండి? మానవ ప్రమేయం లేకుండా. అంటే మానవ ప్రమేయం లేకుండా వచ్చినటువంటి ఒక రాయి. మానవ ప్రమేయం లేకుండా వచ్చినటువంటి ఒక రాయి అంటే ఎవరు అని అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, లూకాసు వార్తలో మీరు వెళితే లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి నేను ఒక మాట చదువుతాను, మీరు చూడండి. 26వ వచనం నుండి, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చూస్తున్నాం. క్రిస్టమస్ అంటాం కదా, క్రిస్టమస్ రోజున మనం ఎక్కువగా ధ్యానం చేసేటువంటి మాటలు. గబ్రియేలు అనే దేవదూత ఆ యొక్క కన్య మరియ దగ్గరికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దయాప్రాప్తులను నీకు శుభము అని ఆమె అన్నప్పుడు, దేవుని వలన నువ్వు కృప పొందితేవని చెప్పినప్పుడు ఏంటో అని ఆశ్చర్యంగా చూస్తుంది ఈ మరియ. ఏమీ లేదు, నీవు గర్భము ధరించి కుమారుని కొందువు అని చెప్పింది. ఆమె అంటది, నేను పురుషుని ఎరుగను కదా, నేనెలాగా గర్భము ధరిస్తానని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అప్పుడు నీవు గర్భము ధరిస్తావు, పుట్టబోవు శిశువు ఆయన యాకోబు యొక్క వంశస్థులను యుగయుగములు ఏలును, శాశ్వత కాలం ఆయన రాజ్యము నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆయన రాజ్యమునికి ఏముండదు, అంతం ఉండదు, శాశ్వత కాలం ఆయన రాజ్యం నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క రాజు ఎవరు అనంటే పురుషుని ప్రమేయము లేకుండా జన్మించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించింది. పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటి ఈ కన్య మరియకు జన్మించినటువంటి శిశువు ఎవరు అనంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. అంటే మనందరికీ కూడా తండ్రి ఉన్నాడు, మనందరికీ భార్యాభర్తల ప్రమేయం వల్ల జన్మించినటువంటి వారు మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ కన్య మరియకు జన్మించినటువంటి శిశువు ఎవరు అనంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. పురుషుని ప్రమేయం, మానవ ప్రమేయం లేదు. ఆ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ రాయి ఏం చేసింది, ఆ యొక్క ప్రతిమనంతటిని కూడా తుత్తునీలుగా చేసి ఆ యొక్క సామ్రాజ్యాలన్నింటిని జయించంటే భూతలమంతా కప్పివేసింది. అంటే ఏంటంటే ఈ యొక్క రాజ్యాలన్నీ ఎలా వచ్చాయి, ఎలాగా ఆ ప్రపంచాన్ని జయించాయి అంటే కత్తి చేతపట్టి, గన్న చేతపట్టి, ఆయుధము చేతపట్టి
ఇవి దేశాల్ని జయించాయి, ఇవి దేశాల్ని జయించారు. ఏది? ఈ బబులోను సామ్రాజ్యమైన, మాదీయ పారసిక సామ్రాజ్యమైన, గ్రీకు సామ్రాజ్యమైన, రోమా సామ్రాజ్యమైన, ఈ సామ్రాజ్యాలే కాదు, ఏ సామ్రాజ్యమైనా, ఏ రాజైనా కానీ యుద్ధం చేయకుండా ఎవరు కూడా అధికారాన్ని చేపట్టలేదు. అంటే ఆయుధం, యుద్ధం, కత్తి లేదా గన్స్, మిషన్ గన్స్ లేదా బాంబులు లేదా ఆయుధాలు పట్టే ప్రజలను జయించారు, దేశాలను జయించారు. అయితే అవన్నీ కూడా తుత్తునీలైపోయినాయి. కానీ ఈ రాజ్యం ఏ రాజ్యం అంటే, ఇప్పుడు ఈ బబులోను, అలాగే మాదీయ పారసిక, గ్రీకు, అలాగే రోమా, అలాగే భూమి మీద ఉన్న ఈ రాజ్యాలన్నీ కూడా కొంతకాలమే ఇవి భూమి మీద ఉంటాయి, కొంతకాలమే ఉంటాయి. ఒక కొన్ని 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 సంవత్సరాలు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే మరికొన్ని సంవత్సరాలు మరొక ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మరికొన్ని సంవత్సరాలు మరొక ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా శాశ్వత కాలంగా ఏ ప్రభుత్వం కూడా ఉండదు, ఏ రాజ్యం కూడా శాశ్వత కాలం ఉండదు. ఇప్పుడు ఘనంగా ఉన్నటువంటి సామ్రాజ్యం, ఇప్పుడు ఘనంగా ఉన్నటువంటి ప్రభుత్వం మరికొద్ది దినాల్లో అది కుప్పకూలిపోవచ్చు. కాబట్టి ఈ లోకంలో ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ సామ్రాజ్యాలన్నీ కూలిపోయి, కానీ చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. దేవునికి స్తోత్రం. శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి రాజ్యం. అదే ఈయన ఎలాగ ప్రజలను జయించాడు, ఇది సర్వభూతలమంతా కప్పింది, ప్రపంచమంతా కూడా ఈ యొక్క రాజ్యం విస్తరించింది. అదే ఏంటంటే యేసుక్రీస్తు రాజ్యము, అదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన్ని సిలువ వేయడానికి ఆ యూదులు ఆయన అప్పగించినప్పుడు ఆయనకి శిక్ష విధించడానికి పిలాతు అనేటటువంటి ఒక గవర్నర్ ఉన్నాడు. ఈ గవర్నర్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ, యూదులందరూ కూడా ఏమంటున్నారు? ఆయన సిలువ వేయండి, ఆయన్ని సిలువ వేయండి అని అంటే ఈ పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ నేరము ఏ దోషము నాకు కనపడలేదు, ఈయన నేను విడుదల చేస్తానని చెప్తే వాళ్ళు అలా కాదు, ఆయన్ని సిలువ వేయాలి, ఆయన్ని సిలువ వేయాలి. ఆయన నేరం కనపడకపోవడం ఏంటి, ఆయన నేను రాజునని చెప్పుకున్నాడు అని వారు ఆ పిలాతుకు చెప్తుంటే, రాజునని చెప్పుకున్నాడా అని యేసుక్రీస్తు ప్రభు అని అడుగుతున్నాడు. నీవు రాజువా అని అడుగుతున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు అని. నీవు రాజువా అంటే ఆయన అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైంది. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైతే ఇదిగో నా అనుచరులు, నా శిష్యులు మీతో కత్తి పట్టి ఏం చేసేవాళ్ళు? పోరాడేవాళ్లే. నా ప్రియమైన దేవుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చింది దేనికంటే ఇక్కడ రాజ్యాలు స్థాపించడానికి కాదు. ఆయన ఏంటంటే ఇదిగో ఆయన ప్రతి ఒక్కరిని కూడా పరలోకం చేర్చడానికి వచ్చాడు ఆయన. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా కత్తి చేత పట్టలేదు, ఆయన ఆయుధము ధరించలేదు, ఒకటే ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, మన జాతి పితామహుడు గాంధీ మహాత్ముడు మనకు తెలుసు. మన దేశానికి స్వతంత్రం రావడానికి చాలామంది స్వతంత్ర సమయోధులు పోరాడారు, వారి ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ చివరిగా గాంధీ గారి నాయకత్వంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎలాగా అంటే ఆయన మౌన రథం, ఉప్పు సత్యాగ్రహం. ఆయన ఏం చేశాడంటే కత్తి చేత పట్టకుండా, ఆయుధము ధరించకుండా, బాంబులు పేల్చకుండా, గన్నలు పట్టకుండా ఆయన దీక్ష చేసి మన దేశానికి ఏం తీసుకొచ్చాడు చెప్పండి? స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గాంధీ గారు చాలా ప్రేమతో ఏం చేశారంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి నాయకత్వంలోనే మన దేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. వారు ఏం చేశారంటే వారు కూడా బైబిల్ చదివారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు చెప్పినటువంటి మాటలు వారు అనుసరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, అలాగే చెడు వినకు, చెడు చూడకు. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే గాంధీ గారి కంటే ముందున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పినటువంటి ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని గాంధీ గారు వారు అనుదిన జీవితంలో వారు పాటించి మన దేశానికి వారు ఏం చేశారంటే స్వాతంత్రం తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, ఆయుధం ధరించలేదు, మరేమీ ధరించలేదు. కానీ ఒకటే కల్వరి సిలువలో
ఆ యొక్క కలువరి శిలువ మీద ప్రజలందరి కొరకు తనకి ఎంత ప్రేమ ఉందో తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన అందుకనే ఇప్పటికీ కూడా క్రైస్తవులు ఎవరు కూడా ఆయుధాలు చేత పట్టలేదు. క్రైస్తవులు ఎన్నడూ కూడా మారణాయుధాలు చేత పట్టలేదు. ఎవరి మీద కూడా దొమ్మిగా వెళ్ళలేదు. ఎవరి మీద కూడా కత్తి దాడి చేయలేదు. ఎవరి మీద కూడా ఆయుధాల దాడి చేయలేదు. వారి శాంతిని కోరుకుంటారు, వారి సమాధానం కోరుకుంటారు. వారు ఇలాంటి అల్లర్లకి, ఇలాంటి గొడవలకి వారి జీవితంలో ఎక్కడ తావులేదు. వాటికి వారు అనుకూలించరు, వాటికి వారు వ్యతిరేకం, సమాధానము కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను అంటాను, ఈ సామ్రాజ్యం, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము దేన్ని జయించింది చెప్పండి? ఈ యొక్క సామ్రాజ్యాలన్నింటినీ జయించింది. అంటే భూలోకమును జయించింది. దేవునికి స్తోత్రం. అది అక్కడ కాదు, ఇక్కడ కాదు, అన్ని చోట్ల కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరిని బెదిరించలేదండి. ఆయన నన్ను నమ్ముకుంటావా, నా ప్రార్థనకు వస్తావా అని ఎవరిని బెదిరించలేదు. ఆయన ఎవరిని కత్తి పట్టుకుని బలవంతం చేయలేదు. ఎవరిని కూడా కర్ర పట్టుకుని బెదిరించలేదు. ఆయన ఒకటే ప్రేమతో ఆయన జయించాడు. మనుషుని ప్రేమ చూపించాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్నెంతగా ప్రేమించానంటే నా ప్రాణము పెట్టునంతగా. ఎంతగా అంటే తన చేతులు చాచి అంటున్నాడు, ఇదిగో నా ప్రాణం అర్పించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు. ఆయన సర్వలోకమునకు ఆయన ఏంటంటే తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని పణముగా పెట్టి, తన రక్తాన్ని చిందించి సర్వలోక మానవాళి కొరకు తన రక్తాన్ని ప్రాయశ్చిత్తముగా వెలగా చెల్లించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మతమును మార్చడానికి రాలేదు. ఆయన మనస్సును మార్చడానికి వచ్చాడు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి. ఈనాడు ప్రపంచం పాడైపోతా ఉంటే ఒక ఎస్ఐ గారు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఏంటంటే కూడా చాలా మంది డ్రగ్స్కి బానిసలైపోయారు. దేనికి బానిసలైపోయారు? డ్రగ్స్కు బానిసలైపోయారు. నిన్నటి దినాన చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఆయన మృత్యువాత గురించి ఒక మంచి ఆర్టికల్ రాశారు. ఎందుకో తెలుసా? వాళ్ళు వయసు కాకుండానే యవనస్తులు వాళ్ళు అర్ధంతరంగా వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క మరణాన్ని వారే తెచ్చుకుంటున్నారు. అంటే వారు మధ్య వయసులోనే యవ్వన ప్రాయంలో ఉండగానే వారు చనిపోతున్నారు. కొందరేమో ఉరి పెట్టుకుని చనిపోతున్నారు. కొంతమంది ఏవేవో కలతలు చెంది వేటిలోనో ఫెయిల్ అయిపోయి వారిని వారే హతమార్చుకుంటున్నారు. మరికొందరు త్రాగుడికి, అలాగే రకరకాలైనటువంటి మత్తు పానీయాలకి, డ్రగ్స్కి, వాటన్నిటి కూడా బానిసలైపోయి చాలామంది జీవిస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రపంచం ఏమైపోతా ఉంది? ప్రపంచం పాడైపోతా ఉంది. మీకు తెలుసు, నేటి కాలంలో ఆ యొక్క దేశం అంతా కూడా పాడైపోతా ఉంది. చాలామంది ప్రజలు ఈ డ్రగ్స్కి, మత్తు పానీయాలకి, అలాగే మాదక ద్రవ్యాలకి వీళ్ళు బానిసలైపోయి, త్రాగుడికి బానిసలైపోయి పాడైపోతా ఉంటే, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో మారు మనసు పొందండి. ఆయన మతం మార్చడానికి కాదు, మతం స్థాపించడానికి కాదు, ఆ మనసులను మార్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, నీ మనసు మార్చడానికి, అంటే పాపము నుండి నీకు విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయనే తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆయన ఎందుకు వచ్చారంటే ప్రజలను వారి పాపముల నుండి విడుదల చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రజల్ని ఆయన పాపం నుంచి విడిపించడానికి వచ్చారు. అందుకని మనస్సు మార్చడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనుషులు ఏమైపోతున్నారంటే వివిధ రకాలైన చెడు, పాపము, దుర్నీతి, చెడుతనము, దుర్మార్గత, ఇదంతా కూడా తిరుగుబాటుతనము, ఇవన్నీ కూడా హృదయంలో పెట్టుకుని ప్రజలు పాడైపోతున్నారు. పెద్దవాళ్ళని గౌరవించే ఇది సంస్కారం ఎప్పుడో తగ్గిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులకు లోబడే సంస్కారం ఎప్పుడో తగ్గిపోయింది. మనది ఎప్పుడో తగ్గిపోయింది. ఉన్నా కొద్దిగా రాను దేశం ఏమైపోతుంది చెప్పండి? లోకం ఏమైపోతుంది? చెడిపోతుంది, పాడైపోతుంది. ఈ పాడైపోయినటువంటి దానిని ఆయన బాగు చేయడానికి వచ్చాడు. ఆయన పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాడు. అందుకనే దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తా ఉంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా,
వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అంటే చెడిపోయిన మనసులను, పాడైపోయిన మనసులను, అలాంటి మనసులను ఆయన బాగు చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఏదైనా పాడైపోయింది బాగు చేయాలంటే మనుషులు చేయగలుగుతారు, కానీ పాడైపోయిన మనసులను ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎవరు బాగు చేస్తారండి? పాడైపోయిన వ్యక్తిని ఎవరు బాగు చేస్తారు? ఆ దేవుడే బాగు చేస్తాడు. పాడైపోయిన వ్యక్తిని దేవుడే బాగు చేస్తాడు. పాడైపోయిన మనసులను దేవుడే బాగు చేస్తాడు. అందుకనే ఆ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని, పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఈ యొక్క దానియేలు ఆ నెబుకద్నెజరు మహారాజుకి ఈ యొక్క కలను, దాని యొక్క భావాన్ని వివరించాడు. వివరించిన తర్వాత ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఈ దానియేలు ప్రవక్తకి అసలు సలాం కొట్టాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. గొప్ప చక్రవర్తి, దేవునికి స్తోత్రం. సాగిలపడి నమస్కారం చేసి దానియేలుకి ఎంతో గౌరవం ఇచ్చి తన యొక్క సంస్థానంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం, రాజు తర్వాత స్థానం ఆ యొక్క దేశంలో, ఆ యొక్క రాజ్యంలో పరిపాలన చేయడానికి తను గొప్ప అధికారిగా చేశాడు. ఎంత గౌరవించాడో దానియేలుని. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను బాగు చేయడానికి వచ్చాడు. దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుంది? కాబట్టి మీరు మారు మనసు పొందండి. ఇదిగో రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూస్తే ఆయన అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, లేకపోతే ఏమవుతుందంటే పైనటువంటి ఆకాశము అది మిక్కుటమైన వేండ్రముతో అది లయమైపోబోతా ఉంది. అలాగే ఈ చంద్రుడు కాంతిహీనమైపోతాడు. ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా రాలిపోబోతున్నాయి. ఆకాశం ఇది చాప వలె చుట్టబడుతుంది, కాగితపు చుట్ట వలె చుట్టబడుతుంది. కాబట్టి ఈ యొక్క భూమి మికుటమైన వేండ్రముతో ఇది లయమైపోబోతుంది. కాబట్టి మీరు మారు మనసు పొందండి. ఆకాశము గతించిన గాని నా మాటలు గతించవు అని ప్రభు చెప్తున్నాడు. బట్టి మీకు తెలియజేసే మాట ఏంటంటే, ఇదిగో మారు మనసు పొందండి. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అతి సమీపంగా ఉంది, అతి దగ్గరగా ఉంది. ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు నిత్య రాజ్యానికి ఏమవుతారు చెప్పండి? వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యానికి ఏమవుతారంటే వారసులు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క చెడు నుంచి, పాపము నుండి విడుదల పొంది రక్షణలోనికి మీరు రావాలని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి ఇట్టి మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.